హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఇది లాస్ట్ వీడియో అనమాట. ఇంకా ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ వీడియో చేయను. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్. సో ఇంతకుముందు మనం టూ వీడియోస్ పెట్టామనుకుంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. సో ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతున్నాను. సో ఎందుకంటే చాలామంది రిపీటెడ్గా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు వీటి మీదే. సో దీనికంటే పర్టికులర్గా ఇదే ఉండాలి అంటే ఇదే అని చెప్పేసి క్లారిటీ అయితే లేదు. సో మీరు చేయాల్సిన బెస్ట్ థింగ్ ఏదో అది నేను ఈ వీడియో చివరికి చెప్తాను. దాని ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు మెయిన్గా వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కదా. మనం ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ తీసుకుంటే సో ఇక్కడ ఏంటంటే మనకి అప్లికేషన్లో ఒక పెద్ద ఫార్మాట్ అయితే ఇచ్చారు. లైక్ ఈచ్ స్టేట్కి ఈచ్ యూనియన్ టెరిటరీకి సపరేట్ అమెండ్మెంట్స్ ఉంది, ఓకేనా? అవన్నీ ఇచ్చారు. బట్ మన ఏపీకి సంబంధించిన వరకు మనకు అలా అవేం లేదు. జస్ట్ 1950, 56 or 76 సో అని చెప్పేసి ఒక పేరా వేస్తారు, ఓకే? దాని తర్వాత అండ్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే మన ఏపీకి సంబంధించి ఇలా ఉంటుంది. దాంట్లో కమ్యూనిటీ నేటివ్ అని చెప్పేసి కూడా వస్తుంది. సో అది యాక్సెప్టబుల్లే, మీరు ఎవరో టెన్షన్ పడుతుంది. చాలామంది అడుగుతున్నారు రిపీటెడ్గా. సో ఇలా వస్తుంది కమ్యూనిటీ నేటివ్, ఇది యాక్సెప్టబులా కాదని. సో ఈ సర్టిఫికేట్ యాక్సెప్టబుల్. అండ్ మీకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ మాత్రం మీరు 2014లో తీసుకున్న ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది, 2020లో తీసుకున్న వ్యాలిడిటీ ఉంటుంది, 2010లో తీసుకున్న వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఎక్స్పైరీ అనేది ఏం లేదు. మీరు ఎప్పుడు తీసుకున్నా ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అనమాట. బట్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారంటే దీని ముందు తీసుకున్న అంటే ముందు ఎప్పుడు తీసుకున్న వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ అయినా క్రూషియల్ డేట్ అని ఒకటి ఇచ్చారు కదా. ఆ క్రూషియల్ డేట్ ఏంటంటే మన ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, అప్లికేషన్ ఎండ్ అయ్యేలోపు మీరు ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలని చెప్పారు. సో చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే డీవీకి కదా, డీవీకి వెళ్ళేటప్పటికి అప్లై చేసుకోవచ్చు అని ఫీల్ అవుతున్నారు. బట్ ఇది చాలా మిస్టేక్ అనమాట. మీరు అలా లేట్ చేశారంటే డీవీ అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటుంది, ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీ దగ్గర లేకపోతే డీవీ అదే అప్లికేషన్ డేట్ ఎండ్ అయ్యేలోపు మీరు అప్లై చేసుకోండి. అప్పటిలోపు మీకు వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మీరు డీవీలో వాళ్ళు ఏం చూస్తారంటే అకార్డింగ్ టు నోటిఫికేషన్ ఏమి ఇస్తారంటే క్రూషియల్ డేట్ ఏమి ఇచ్చారు, అప్లికేషన్ ఎండ్ డేట్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఎనీ సర్టిఫికేట్స్. అంటే మీకు వచ్చే సర్టిఫికేట్ మీద ఆ పైన డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆ అప్లికేషన్ ఎండ్ డేట్ లోపు ఉండాలి, ఓకేనా? సో లేకపోతే ఏంటి అని చెప్పేది కానీ డిస్కస్ చేద్దాం. ఈ 4 కేటగిరీస్ కంప్లీట్ చెప్పిన తర్వాత క్లియర్గా, ఓకే? ఇంకా నెక్స్ట్ చూస్తే సేమ్ ఎస్సీ ఎస్టీకి సేమ్ ఫార్మేట్ ఉంటుంది, ఓకేనా? సో రెండు ఇలానే నేటివ్ అండ్ కమ్యూనిటీ వస్తాయి. సో రెండు యాక్సెప్టబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ. మనం ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ లాగా ఈడబ్ల్యూఎస్ అనేది వ్యాలిడిటీ పీరియడ్ అంటే లైక్ ఎక్స్పైర్ అయితే అవ్వకుండా ఏముండదు. ఎవ్రీ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అవుతుంది అనమాట. మీరు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ న్యూ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయంటే మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఉన్నారా లేదా అని చెప్పేసి సర్టిఫికేట్ అడుగుతారు, ఓకేనా? ఇక్కడ కూడా మీరు క్రూషియల్ డేట్ లోపు సర్టిఫికేట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఓకేనా? సో క్రూషియల్ డేట్ లోపు సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఆ సర్టిఫికేట్లు ఏమంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఈడబ్ల్యూ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి బిలాంగా లేదా అని చెప్పేసి ఇస్తారు, ఓకేనా? అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ మీరు వీకర్ సెక్షనా కాదనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఓకేనా? అదే మనకి ఎస్సీ ఎస్టీ సంబంధించినైతే 1950, 56, 76 అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వచ్చరికి ఇవి కూడా మీరు డేట్ అయిపోయిన తర్వాత తీసుకుంటే ఏంటి అని చెప్పేసి దానికి కూడా చెప్తాను. దీనికి ఈడబ్ల్యూఎస్ అయినా నెక్స్ట్ ఓబీసీ దేనికైనా ఎస్సీ ఎస్టీకైనా. నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ. సో మొత్తం కన్ఫ్యూజన్ మొత్తం ఓబీసీ సర్టిఫికేట్ చుట్టే తిరుగుతుంది అనమాట. గ్రూప్లో చూశాను, మనకు ఎక్కడైనా ఓబీసీ గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఓబీసీకి వచ్చేసరికి 3 years లేదా 1 year. సో మనకి గూగుల్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి 1 year అని అయితే వస్తుంది,
బట్ మన ఎస్ఎస్సిలో నేను ప్రీవియస్ నోటిఫికేషన్లో చూశాను 2016 or 14 సరిగ్గా ఐడియా లేదు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఒక లాంగ్ బ్యాక్, ఒక 15 days బ్యాక్ అనుకుంటా. ఆ నోటిఫికేషన్లో మనకి ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎప్పుడు ఇచ్చారంటే, మీరు అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ 3 years ముందు నుంచి అప్లికేషన్ తర్వాత 6 months వరకు వ్యాలిడిటీ అనమాట. అంటే అప్లికేషన్ ముందు 3 years లోపు ఉండొచ్చు, అప్లికేషన్ ఎండ్ డేట్ తర్వాత 6 months లోపు ఉండొచ్చు. ఇది ఇంతకుముందు మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్లో. బట్ ఒకసారి ఏం జరిగిందంటే, ఒక యాస్పిరెంట్ అనేది ఆ పర్టికులర్ పీరియడ్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళలేకపోయాడు. సో తను ఏం చేశాడంటే కోర్టులో కేసు వేశాడు, ఇట్లా యాక్సెప్ట్ చేయట్లేదని. సో కోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఆ పర్టికులర్ పీరియడ్లోనే ఈడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏ స్టూడెంట్ని ఏ ఆస్పిరెంట్ని ఇన్సిస్ట్ చేయొద్దని చెప్పేసి అయితే కోర్టు ఆర్డర్ ఉంది. ఓకేనా? ఆ ఆర్డర్ మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఓకేనా? ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి జాయిన్ అయ్యి 10-15 days బ్యాక్ పెట్టాను, చూడండి ఒకసారి. ఒక లాంగ్ మెసేజెస్ పెట్టుంటాను. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మీకు 3 years 1 year అనేది మనకి ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ అయితే ఇది మెన్షన్ చేయట్లేదు. 3 years 1 year అని చెప్పేసి అయితే ఏం మెన్షన్ చేయట్లేదు. నోటిఫికేషన్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే, క్రూషియల్ డేట్లోపు సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఆ క్రూషియల్ డేట్ ఏంటంటే, అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది క్రూషియల్ డేట్ దీనికి కూడా. ఓకేనా? సో అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు ఇక్కడ పీరియడ్ అయితే ఇవ్వట్లేదు. ఓకేనా? అండ్ ఈడబ్ల్యూఎస్కి పీరియడ్ ఎట్లా ఉందంటే, మీరు ఫైనాన్షియల్ ఇయర్ అక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇయర్ ఈడబ్ల్యూఎస్లో ఉన్నారా లేరా అని చెప్పేసి. ఇక్కడ అంత క్లియర్గా ఏమి ఇవ్వట్లేదు. బట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ బట్టి ఓకే ఓబీసీ అనేది 3 years వరకు యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఓకే అర్థం అవుతుంది అనమాట. ప్రీవియస్ ఓకే ఆ కేసు తర్వాత వాళ్ళు ఆ పీరియడ్ని నోటిఫికేషన్ ఆ పీరియడ్ ఇవ్వకుండా జస్ట్ డేట్ ఇస్తున్నారు. ఇది ఆ కేసు అయిపోయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నుంచి. సో అంతకుముందు అయితే ఆ 3 years పీరియడ్ 6 months పీరియడ్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇది అంటే ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సో ఈ ఇష్యూ ఉండకూడదని చెప్పేసి ఓన్లీ అప్లికేషన్ ఎండ్ డేట్ లోపు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్పారు. సో దీని మీద నేను కూడా ఇంతకుముందు గూగుల్ చేసి స్క్రీన్ షాట్ ఏం పెట్టాను, అందులో 1 year అనే ఉంది. బట్ 3 years అనేది యాక్సెప్టబుల్ ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకుంటే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు 3 years యాక్సెప్టబుల్ అంటే డీవీ టైంలో అది అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మా బ్యాచ్లో ఫేస్ చేశారు. నేను తర్వాత అతనితో మాట్లాడే కూడా లైక్, ఎందుకంటే కొంతమంది అంటే ట్యాక్స్ అసిస్టెంట్లు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి అంత టోటల్గా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయరు అనమాట. సో మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు గట్టి క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇవన్నీ మనకెందుకు, మళ్ళీ మన డిపార్ట్మెంట్స్కే రావాలని చెప్పేసి అవన్నీ మనకెందుకు అనుకుంటే, అట్లానే అందరూ యాక్సెప్ట్ చేయకుండా ఉండరు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. మీరు డివీ చేసేటప్పుడు మన తెలుగులో పడితే మాత్రం లక్. ఎందుకంటే మన తెలుగులకి మ్యాక్సిమం కొంచెం ఐడియా ఉంటుంది ఓబీసీ సర్టిఫికేట్ 3 years అని చెప్పేసి. లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్ మా బ్యాచ్ అతను అంటే మొత్తం బ్యాచ్లో కొంతమందిని యాక్సెప్ట్ చేశారు 3 years వరకు, కొంతమంది సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేశారు. పర్టికులర్గా ఒక బ్యాచ్ అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, టీవీ అప్పుడు ఒక 8-9 batches ఉంటాయి. అంటే ఒక సూపరింటెండెంట్, ఒక ఇన్స్పెక్టర్, ఒక సూపరింటెండెంట్, ఒక టీఏ, అట్లా 8-9 ఉంటాయి. సో కొంతమంది అంటే ఇద్దరు వచ్చేసి ఒక్కొక్కరిని చేసుకుంటూ వెళ్తారు కదా, అట్లా 16 members 8 batches ఉంటాయి. ఒక దగ్గరికి వెళ్ళే వాళ్ళు అంటే అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకొక దగ్గరికి వెళ్ళే వరకు 3 years యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అక్కడ మేబీ వాళ్ళకి తెలియక యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే, మీరు క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేసినప్పుడు ఓకే 3 years అనేది యాక్సెప్టబుల్ కాబట్టి అక్కడ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? లేదు ఇవన్నీ మనకెందుకు ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ మనకెందుకంటే ఎవ్రీ ఏప్రిల్లో రెన్యువల్ చేయించుకోండి. ఓకేనా? అసలు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట అప్పుడు. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ అని అంటే మీరు ఎగ్జామ్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, ఎవ్రీ ఏప్రిల్లో సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏప్రిల్ 1 తర్వాత మీరు ఏ నోటిఫికేషన్ రాకముందు April 1st weekలో 2nd weekలో తీసుకుంటే మీకైతే ఏ న్యూసెన్స్ అయితే ఉండదు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, క్రూషియల్ డేట్ తర్వాత తీసుకుంటే ఏంటంటే, సో బేసిక్గా నీకు సర్టిఫికేట్ అనేది ఈడబ్ల్యూఎస్ అయితే ఆ పర్టికులర్ పీరియడ్లో, SC ST అయితే నీకు లైఫ్ టైం అదే కాబట్టి నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అనేది టెక్నికల్గా ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎప్పుడు తీసుకున్నా ఓకే, డీవీ ఎప్పుడు తీసుకున్నా ఓకే, డీవీ అంటే ఒక 2-3 years జరిగిందంటే ఇప్పుడైతే 1 yearలో అయిపోతుంది. మా బ్యాచ్ అప్పుడైతే 2.5 years 3 years పట్టారు కాబట్టి అప్పుడు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ కొంచెం ప్రాబ్లం ఉండేది.
బట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్కి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇప్పుడు 1 ఇయర్ లోపు అయిపోయింది అనుకోండి, టెక్నికల్గా అయితే ప్రాబ్లం అయితే ఉండదు. బట్ దీన్ని మీరు ప్రాబ్లం లేకుండా చూపించాలంటే చాలా కష్టపడాలి. లైక్ వాళ్ళతో ఆర్గ్యూ చేయాలి. ఈడబ్ల్యూఎస్ అయితే ఫైనాన్షియల్ ఇయరే కదా సార్ ఇంపార్టెంట్, సో ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా అని చెప్పేసి, సో ఇవన్నీ కొంచెం లైక్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఉంటుంది. సో అవన్నీ నాకు తెలిసి అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ టెన్షన్స్. ఆల్రెడీ చాలా కష్టపడి ఆ డీవీ దాకా వస్తారు. ఆ డీవీలో మళ్ళీ కొత్త టెన్షన్ అయితే పెట్టుకోవద్దు. నేను మా ఫ్రెండ్, అదే ఓబీసీ ఫ్రెండ్ అని చెప్పాను కదా, సో ఆ రోజు అతను యాక్సెప్ట్ చేయనప్పుడు హీ వాస్ వెరీ టెన్షన్. అంటే అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు? సో ఫర్దర్గా అతను మళ్ళీ వెళ్ళి ఎంఆర్ఓ, నేను చెప్పాను కదా మన దగ్గర ఉన్న ఫార్మాట్స్ ఉంటాయి కదా, ఇది మనకు నోటిఫికేషన్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, దాని మీద ఎంఆర్ఓ సైన్ చేసుకొచ్చి ఇచ్చాడు. ఓకే, ఫైనల్లీ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో తీసుకోండి. మీకు ఫస్ట్ ఎస్సీ ఎస్టీ ఫార్మాట్స్ చెప్పాను కదా, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఫార్మాట్ అండ్ ఓబీసీ ఫార్మాట్స్ కూడా డిస్ప్లే చేశాను. సో ఆ ఫార్మాట్స్లో ఉంటే సరిపోతుంది. ఇంకా డౌట్స్ ఏం రావు అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ రిపీటెడ్గా అడగొద్దు 3 years 1 years అని. ఈ టెక్నికాలిటీస్ అన్నీ చెప్పాను, ఓకేనా. యాక్చువల్గా నోటిఫికేషన్ ప్రకారం అయితే వాళ్ళు ఈ 3 year and 1 year అనేది పర్ఫెక్ట్ ఏది మెన్షన్ చేయలేదు. కొందరు వాదన ఎట్లా ఉండిద్ది అంటే, లైక్ ఇప్పుడు ఓబీసీ 3 years అని ఉంది, ఇంతకుముందు నోటిఫికేషన్ 3 years అని ఇచ్చారు. డీవియేషన్ అంటే లైక్ 1 yearలో మీ ఇన్కమ్ పెరగలేదు అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఏందని లైక్ అంత ఫులిష్గా ఆర్గ్యుయేషన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఆర్గ్యుమెంట్కి దిగినప్పుడు ఎవరో దాన్ని ఏమైనా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా. ఇవన్నీ మనకు ఎందుకు అనుకుంటే నెక్స్ట్ నుంచి ఎవ్రీ ఏప్రిల్లో రెన్యువల్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. మీకు ఈ ఫార్మాట్స్ డిస్ప్లే చేసిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.